వదినా అనగాదే వదినా. ఒకసారి పూసల దండలో కెమెరా పెట్టుకుని వచ్చి నన్ను ఫూల్ని చేశావు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఏదో పొరపాటు జరిగిందని మళ్ళీ మళ్ళీ అదే జరుగుద్దా వదినా? నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మతో వాళ్ళు ఎన్ని ఆటలైనా ఆడతారు. వదినా, దాని వెనక ఆద్య వాళ్ళ కుట్రుందని నాకు తెలీదు వదినా. ఇదిగో ఇప్పుడు చూడు, నా దగ్గర ఏమీ లేవు. ఏం లేవు మ్యామ్. అమ్మయ్యా, మేడం క్లియర్గానే ఉంది. విషయం చెప్పు. పైకి కఠినంగా కనిపించినా నీ మనసు వెన్నపూసదినా. నాకిప్పుడు నువ్వు వెన్నెందుకు రాస్తున్నావో ముందు అది చెప్పు. నువ్వు మరోసారి నా మీద దయ చూపించాల్సిన అవసరం వచ్చింది వదినా. దయాదాక్షిణ్యాలాంటివి ఇక్కడ దొరకవమ్మా. వెళ్ళి పని చూసుకో. అలా అనకూడదమ్మా. ఎంతైనా మనం ఒకటి కదా. మనం ఒకటి. ఏం మాట్లాడుతున్నావు? నిద్రలేస్తే మట్టి పిసుక్కునే మీరెక్కడా? మట్టి వాసనే పడని మేమెక్కడా? నువ్వలా తొందరపడి ఆవేశపడద్దు వదినా. అసలే నీ హార్ట్ వీక్. ఇలాంటి డైలాగ్స్ తో మా మమ్మీని మోల్డ్ చేద్దాం అనుకుంటున్నావా? ఏదో అడగాలనుకుంటుంది కదా, అడగని. ఇదిగా ఇందుకే నువ్వు నాకు నచ్చుతావు వదినా. మనిషి కష్టం వస్తే గుళ్ళు గోపురాలకి వెళ్తారు, కానీ అదేంటో నాకు మాత్రం ఇదిగో ఈ ఇల్లు గుర్తొస్తుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను వదినా. విషయం చెప్పు. నాకు చెప్పు. 10 లక్షలు డబ్బు కావాలి వదినా. 10 లక్షలా? నీకు 10 లక్షలంటే 10 రూపాయలతో సమానం కదమ్మా. అంత డబ్బు నీకెందుకు? అందుకే సొంతంగా పచ్చళ్ళ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. ఏదో ఒకరోజు నేను కూడా ఒక శక్తిలాగా వెలిగి వాళ్ళకి నేనేంటో చూపించాలనుకుంటున్నాను. ఆలోచన బాగుంది. మమ్మీ, అది వీళ్ల వల్ల కాదులే. ఇదిగో అమ్మా, దాని గురించి తక్కువ అంచనా వెయ్యొద్దమ్మా. నా కూతురు చాలా మొండిది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు. మొహం చూస్తే తెలుస్తుందిలే. వదినా, కోడలి పిల్లని నా మీద జోకులు ఇద్దని చెప్పొదినా. మేఘా, కీప్ క్వైట్. వదినా, ఈ ఒక్కసారికి కాదనుకు. నీకు వడ్డీతో సహా కలిపి నీ బాకీ తీర్చేస్తాను. కాదని మాత్రం చెప్పుకొదినా. నిన్నే నమ్ముకునొచ్చాను. ప్లీజ్ వదినా. ఈసారి ఎందుకో నిన్ను నమ్మాలనిపిస్తుంది పార్వతి. నువ్వు అడిగింది ఇస్తాను, కానీ దానికి మీరు వడ్డీ కట్టాలి. లేదంటే నా సంగతి తెలుసు కదా. వడ్డీ పువ్వుల్లో పెట్టిస్తాను వదినా. నేను పెద్ద వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను. జనాలకి తెలిసిందనుకో, అబ్బాబ్బాబ్బా ఆ తాకిడి తట్టుకోలేను వదినా. అయినా తప్పదుగా, వ్యాపారం అన్నాక ఆ మాత్రం ఉండాలి. అప్పుడే కదా బోలెడన్ని లాభాలు. ఓకే మ్యామ్. మేడం, నేను ఈ చెక్ మీద సంతకం పెట్టాలంటే నువ్వు ఈ వైట్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ఇదెందుకు వదినా? నువ్వు టైంకి వడ్డీ కట్టకపోతే నా జాగ్రత్తలో నేనుండాలి కదా. నా మీద నమ్మకం లేదా వదినా? నాకు నీ మీద నమ్మకం కాదు కావాల్సింది, నీ సంతకం. నీకు డబ్బులు కావాలంటే సంతకం పెట్టు, లేదంటే లేదు. పెడతా. పెట్టు.
వదినా, కట్టుకున్న భర్త కూడా ఈ విషయంలో నాకు తోడుగా నిలబడలేదు. నువ్వున్నావు వదినా, నువ్వున్నావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అలాగే వెళ్ళి అర్జెంటుగా వ్యాపారం చేసుకో, అభివృద్ధిలోకి రా. అలాగే వస్తానా? సంతోషం అండి. పద పద పద. రా. మమ్మీ, ఏంటి మమ్మీ నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. నేను దానికి చెక్ ఇచ్చాననుకున్నావా? దానికి చెక్ పెట్టాను బేబీ. అది ఖచ్చితంగా పచ్చళ్ళ బిజినెస్లో లాస్ అయిపోతుంది. మన డబ్బు అసలు కట్టలేదు. ఆ తర్వాత అదే అంది కదా, జీవితాంతం రుణపడిపోతాను అని. అంటే దాని అర్థం ఏంటో అర్థం కాలేదా? ఈ ఇంట్లో పని మనిషిలాగా పడుంటాను అని. ఇంటి నిండా ఇంత పని పెట్టుకుని దాన్ని గాలికి వదిలేసి ఊరిని ఉద్ధరిస్తాను, గుళ్లను కాపాడతానంటూ తిరుగుతుంది. ఎన్నిసార్లు ఊరోళ్లతో చీకొట్టించుకున్నా ఇప్పటికీ బుద్ధి రావట్లేదు. అత్తంటే గౌరవం లేదు, అత్తారింటికి బాధ్యత లేదు, ఇంట్లో పనులంటే అస్సలే పట్టించుకోదు. ఆ నిధిని కాపాడ్డానికి ఈవిడేమైనా పైనుంచి దిగొచ్చిన దేవత? ఏంటి మనిషి పూలు చల్లుతున్నాడు? ఏమండి, చెప్పు. ఏంటా పూలు? ఎవరి కోసం చల్లుతున్నారు? గొప్ప పని చేసిన వాళ్ళు ఇంటికొస్తుంటే వాళ్ళకి పూలు చల్లి ఆహ్వానించటం మన సాంప్రదాయం. అది కూడా తెలీదా? ఇంతకీ ఎవరా గొప్ప మనిషి? ఇంకెవరే, ఈ ఇంటి పెద్ద కోడలు, మన ఇంటి మహాలక్ష్మి. గుడిని తెరిపించి అందులో ఉన్న నిధిని కాపాడి ప్రభుత్వానికి అప్పగించొస్తోంది మన రామలక్ష్మి. ఓహో, దానికోసమా ఇంత డ్రామా? ముందు ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత ఊర్ని ఉద్ధరించమని చెప్పండి. ప్రమీల, నిజం ముందు నిలబడే ధైర్యం లేని వాళ్ళు మాత్రమే అబద్ధాల వెనక దాక్కుంటారు. రామలక్ష్మి మీద నువ్వు వేసిన మచ్చ ఈరోజు తన నిజాయితీతో తుడిచివేసింది.